లక్కంపల్లి సెస్ పనుల్లో జీవన్ రెడ్డి కవిత పర్సంటేజ్ల కారణంగా అమెరికా నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు తిరిగి అమెరికాకు పారిపోయారని, కమిషన్ల కక్కుర్తితో లక్కంపల్లి సెస్ ని నిర్వీర్యం చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీవన్ రెడ్డి కవితలపై తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ దందా చేసే కవిత జైలుకెళ్లడం ఖాయమన్నారు. బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి మొరంక్వారీలో 250 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇక నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఆంకడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంత్రి ఈడ ఎమ్మెల్సీ ఆమెను కలవరని, ఆమెను పోయి కలిస్తే పర్సంటేజ్ అడిగిందట. పార్ట్నర్షిప్ అడిగితే ఎంబట్టి వారిపోయాడు, అమెరికా వారిపోయాడు. ఇక్కడ జీవన్ రెడ్డి కమిషన్లు అడుగుతాడు. తెలంగాణలో కేసీఆర్ ఏం కట్టిండు? మా రాకేష్ అన్న చెప్పిండు, బిడ్డ కోసం 400 కోట్ల ఇల్లు కట్టిండు. కల్వకోట్ల కవిత కోసం 400 కోట్ల ఇల్లు కట్టిండు. బంజారా హిల్స్ లా పోతుంది, జైలుకి పోతుంది, తొందరగానే పోతుంది. 10 సంవత్సరాల నుంచి పాల్గొండ తోసుకుంటున్నాడు. వీడు మనిషి కాదుదా? వాడు నా తల్లి గురించి మాట్లాడతాడా? ఆయనకి ఎంత అహంకారం, ఆయనకి చెప్పులు వేసుకొని కొడతా. నా కొడక జానేడు ఉండదు, ఈ కవిత జానేడు ఉండదు.